సో మీరు నెక్స్ట్ ఆల్రెడీ ఒక సినిమా మ్యూజిక్ డైరెక్ట్ చేశారు. లవ్ డాడీయా మై డాడీ? డియర్ డాడీ అని Dear Daddy, sorry. ఈటీవీ విన్లో ఎపిసోడ్స్ వైజ్ వస్తుంది అనుకుంటా, అది చేశానండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, దాంట్లో సాంగ్స్ ఏం లేవు. ఏదైనా ఒకసారి స్క్రీన్ మీద మ్యూజిక్ డైరెక్టర్ ప్లేస్లో మీ పేరు చూసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ అది బాగుంటుందండి. అంటే మనం చిన్నప్పటి నుంచి ఆ డ్రీమ్తోనే డ్రీమ్తోనే వచ్చాం కదా, సో అది. ఇప్పుడు మీరు మ్యూజిక్ దీంట్లో ఉన్నారు కాబట్టి వరల్డ్లో ఇప్పుడు కొత్తగా వస్తున్న సింగర్స్లో చాలామంది బయట భాష వాళ్ళు తీసుకుంటున్నారు ఎక్కువగా. మన దగ్గర లాట్ ఆఫ్ టాలెంట్ ఉంది, అదే పాడుతా తీయగా కావచ్చు, ఇంకా రకరకాల దీంట్లో వస్తున్నటువంటి సింగర్స్ నెంబర్ ఆఫ్ సింగర్స్ ఉన్నప్పటికీ బయట నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పాడే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్కి బాధ్యత ఎవరు తీసుకోవాలి? మ్యూజిక్ డైరెక్టరా, లిరిసిస్టా, డైరెక్టరా? అంటే ఊరికే ఎట్లా మీరు కాబోయే మ్యూజిక్ డైరెక్టర్ మీరు ఏజ్ చిన్నదే కావచ్చు కానీ మ్యూజిక్ పరంగా మీరు సీనియరే, ఆబ్వియస్గా సీనియరే కదా. అదే సార్. సో దీనికి ఎవరు తీసుకుంటే బాగుంటుంది? అట్లీస్ట్ మీ ఒపీనియన్, మీ నిర్ణయమే చెప్పట్లేదు. అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు సింగర్ ఇక్కడ వచ్చి పాడతారు, అంటే ఇది ఇన్ చెన్నై, హిల్ కమ్ హియర్ అండ్ సింగ్. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చూసుకుంటారు, లిరిసిస్ట్ ఉంటారు, అవైలబిలిటీ బట్టి. వాళ్ళు బిజీ లేదు, వేరే మూవీ పెద్ద మూవీ చేస్తే అవైలబుల్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడ. సో అవైలబిలిటీ బట్టి వాళ్ళు ఉండి చెక్ చేస్తారు. ఒక్కొక్కసారి ఇక్కడ నుంచి ఎవరైనా అసిస్టెంట్ని పంపించడం అలా చేస్తారనమాట. ఓకే. సో వాళ్ళు ఎవరికైతే రెస్పాన్సిబుల్ ఇస్తామో వాళ్ళు చూసుకోవాలి యాక్చువల్ అది. ఓకే, అదండి అంతే. అంటే కొంతమంది ఓవర్లుక్ కూడా చేస్తారు, బాగానే ఉంది కదా, సౌండ్ బాగానే ఉంది కదా అని ఓవర్లుక్ చేసినవే మనకి బయటికి రిలీజ్ అయ్యి ఉన్నాయి. సో మళ్ళీ ఇంకోసారి అంటే కొన్ని ఎలా ఉంటాయంటే పాడాక ఇప్పుడు ఫైనల్ వింటారు, విని మళ్ళీ అతన్ని అప్రోచ్ అవ్వాలంటే అతను టైం లేదు, డేట్ దొరకదు అంటారు. మళ్ళీ మొత్తం ప్రాసెస్ దీనికి మనకి రిలీజ్ డేట్ ఉంటుంది, ఇదంతా చాలా ఉంటుందండి. మూవీ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ కదా. సో చాలా దీన్ని బట్టి ఒక్కోసారి తప్పు అని తెలిసినా వదిలేస్తుంటారు. తప్పదు, ఇంక ఇక్కడ వాళ్ళకి తప్పదు కాబట్టి డెడ్ లైన్స్ ఉంటుంది, వదిలేరు మాక్సిమం ట్రై చేస్తారు చేయడానికి. ఇంకా అంటే మేబీ పాడించేటప్పుడు కూడా వాళ్ళతో పాడిస్తారేమో, ఒక 2-3 టైమ్స్ పాడించుండొచ్చు. మేబీ అతను 2-3 టైమ్స్ పాడాక కానీ సేమ్ వచ్చింది అనుకోండి. అంటే దారుణం ఏంటంటే ఈ మధ్యకాలంలో వినయన్ని చాలా పెద్ద హీరోల సినిమాలు, పెద్ద డైరెక్టర్ల సినిమాలు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల సినిమాల్లోనే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి వాస్తవంగా. మేబీ నేను మ్యూజిక్ డైరెక్షన్ చేస్తే అందుకే ఇక్కడికి వస్తున్నాను నేను. రాబోయే రోజుల్లో మీరు కొంచెం ఇలాంటివి చూసుకుంటే కంపల్సరీ. మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మేము అంటే అలా స్టడీ చేస్తున్నాం కదా ఇండస్ట్రీ అంతా. ఆల్రెడీ తెలుగే లేకుండా పోతుంది అనుకున్నప్పుడు ఉన్న తెలుగు పదాలు కూడా చక్కగా పలకనంలో పట్టుకొచ్చి పాడించడం ఎంత కొంచెం అంటే సింగర్ హైప్ ఉంటుంది, ఒక సింగర్కి హైప్ వచ్చింది, వాళ్ళని పెడితే సాంగ్ కొంచెం రీచ్ అవుతుందని వాళ్ళతో పాడిస్తారు కదా. సో అంటే నాకు కూడా తెలుగు వాళ్ళు పాడితే బాగుంటుందని అనిపిస్తుంది, కానీ డిసిషన్ మనది ఉంటుంది కదండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళ డిసిషన్ కూడా మ్యాటర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరిని అంటే మనం సజెషన్ ఇస్తాము, బట్ ఫైనల్ డిసిషన్ అనేది మ్యూజిక్లో ఎవరితో పాడించాలనేది ఖచ్చితంగా డెసిషన్ మేకర్స్ కూడా డైరెక్టరేనా కంప్లీట్గా మనం ఉంటుందండి, మనది ఉంటుంది కంపల్సరీ.